టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ను ప్రకటించింది అధిష్టానం. సామాజిక కోణంలో 185 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసింది. పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ను ప్రకటించింది అధిష్టానం. సామాజిక కోణంలో 185 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసింది. పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ను ప్రకటించింది అధిష్టానం. సామాజిక కోణంలో 185 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ ప్రియాంక. పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ నేడు ప్రకటించింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కలోకి తీసుకొని పదవులు ఇచ్చినట్టు కూడా అధిష్టానం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికే పెద్దపీట అన్న సంకేతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలే పార్టీకి అధినేత అన్న వినూత్న ఆలోచనలో పార్టీ తిరుగులేని సైన్యంగా తీర్చిదిద్దుతున్న మంత్రి నారా లోకేష్ కూడా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తెలుగుదేశం పార్టీ అప్పచెప్పింది. రాబోయే ఏదైతే మహానాడును దృష్టిలో పెట్టుకొని మహానాడు ఈసారి ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల దగ్గర నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ కి పెద్ద బాధ్యతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పచెప్పడం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి పల్లా శ్రీనివాస్ నే కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసు నియమించడం జరిగింది. ఎక్కడా కూడా ఏదైతే గతంలో సీనియర్లు కావచ్చు, జూనియర్లకి ఎక్కడ ఎవరికి గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ప్రకారం కూడా సీనియర్లకు గౌరవం, కొత్త వారికి అవకాశం మరియు సామాజిక కోణంలో కూడా నూతన కమిటీని నియమించడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. 29 మందితో పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ అయిన పోలిట్ బ్యూరో నియామకాలు చేయటం జరిగింది. ఏదైతే గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలు గట్వాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జి బుచ్చికొండ ధనంజయులకు పోలిట్ బ్యూరో చోటు కల్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికే ఫలితాలు ఉంటాయి, పదవులు ఉంటాయని చెప్పడంలో ఇదొక నిదర్శనం కూడా చెప్పవచ్చు. 31 మందితో కూడిన జాతీయ కమిటీలో 3 జాతీయ ప్రధాన కార్యదర్శులు కాగా 18 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 10 మందిని జాతీయ అధికార ప్రతినిధులుగా నియమించడం జరిగింది. రాష్ట్ర కమిటీలో దాదాపు 185 మంది ఉండగా వీరిలో 7 రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, 16 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు, 14 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు, 10 మంది రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లు, 59 మంది రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు,
77 మంది రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్నారు. నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డి కమిటీలో ఒక్కొక్కరిని నియమించడం జరిగింది. ఏదైతే 185 మందిలో రాష్ట్ర కమిటీలో 122 మంది, అంటే బీసీ 77, ఎస్సీ 25, ఎస్టీ 7, మైనార్టీలకు 13, ఏదైతే బడుగు బలహీన వర్గాలకి చోటు కల్పించినట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియామకాలు జరిగినాయనే చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు, నేషనల్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా యువకుల్ని, ఉత్సాహవంతులైన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాష్ట్ర కమిటీలోకి తీసుకుని వాళ్ళందరినీ మోటివేట్ చేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా అడుగులు ముందుకేస్తున్న నేపథ్యంలో లోకేష్ కి ఇలాంటి బాధ్యత అప్పచేయటం పార్టీ సీనియర్లు కావచ్చు, అటు జూనియర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరింత తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లే విధంగా కూడా చూస్తామంటూ కూడా కొంతమంది పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యం ఉంది. మరోసారి ఏదైతే ఇప్పటికే పల్లా శ్రీనివాసు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీలో గెలిచిన ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసు రికార్డులో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీని కూడా సమతుల్యంగా నడిపే విధంగా కూడా అధ్యక్షుడు మళ్ళీ మరొకసారి పల్లా శ్రీనివాసుకు కూడా అవకాశం ఇచ్చారు ప్రియాంక. ఇప్పటికే ఈ కమిటీ మెంబర్ అందరూ కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఇక ముందు కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఫలితాలే ఉంటాయి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే తెలియజేయడం జరిగింది ప్రియాంక.